సో ఐ థింక్ ద ఇష్యూ హ్యాస్ టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అయింది అందరూ జాయిన్ అవడం. సో ఇప్పుడు దాకా అయితే ఏమీ అవ్వలేదు, జస్ట్ ఇంట్రడక్షన్ అడిగాను నేను అంతే. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. సో ఒక 8 మంది చెప్పడం జరిగింది. సో వెల్కమ్ టు టాలీ ఇంటర్న్షిప్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా జాయిన్ అవ్వమని చెప్పండి. ఇప్పుడు మనకి ఆ, నాకు తెలిసి ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళు ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ నుంచి ఒకళ్ళు, నెక్స్ట్ అట్లాగే అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇంటరాక్ట్ అవడం జరిగింది. సో మీకు టాలీలో వర్షన్స్ ఏమున్నాయి, లైక్ ఈఆర్పి అంటే ఏంటి, ప్రైమ్ అంటే ఏంటి, ప్రైమ్లో ఏ వర్షన్ ఉంది అని అడిగారు ఇప్పుడు దాకా అడిగిన వాళ్ళు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అంతే క్లాసు. సో మీరు గనక చూడాలని అనుకుంటే ఆ, నేను ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి మొత్తం డీటెయిల్గా ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను మీకు. ఫస్ట్ మాన్యువల్ అకౌంట్స్ అవన్నీ చెప్పి మీకు వర్క్స్ ఇచ్చి మొత్తం చేసిన తర్వాత మీకు ఉంటాయి. అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మీకు మీ అటెండెన్స్ కౌంట్ అవ్వాలని అనుకుంటే మీరు క్లాస్ మధ్యలో ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరేం చేయాలనంటే అది పోస్ట్ చేయాల్సి వస్తుంది. అడ్మిన్ టీమ్ వాళ్ళు చెప్తారు ఎక్కడ పోస్ట్ చేయాలో. స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, అదే మీ అటెండెన్స్ కింద కౌంట్ అవుతుంది. అందరూ కూడా మీ ఒక ఫోన్లో లేదా కంప్యూటర్లో క్లాస్ని స్క్రీన్ షాట్ తీయండి. సో ఇందాటి దాకా టెక్నికల్ ఇష్యూ ఉంది. ఎవరికైనా టెక్నికల్ ఇష్యూ ఉందని లాగిన్ అవ్వలేకపోతే మీ ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళకి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయింది, ఎవరు కావాలన్నా లాగిన్ అవ్వచ్చు. సో వెల్కమ్ టు టాలీ ఇంటర్న్షిప్ క్లాస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇవాళ సింపుల్గా అందరూ మ్యాక్సిమం బీకామ్ వాళ్ళు కనిపిస్తున్నారు నాకు, అందరూ బీకామ్ జనరల్ అండ్ కంప్యూటర్స్. వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది రికార్డ్ స్కిల్ తరపు నుంచి. ఇవాళ మనకేంటంటే మండే ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే, జస్ట్ ఇంట్రడక్షన్, టాలీ అంటే ఏంటి, ఈఆర్పి ఇట్లాంటివి ఇంట్రడక్షన్ చేసుకుంటాము. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఎవ్రీడే టాస్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాస్క్ 1 అని ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా టాస్క్ 1 అని. అది మీకు పోస్ట్ చేయడం జరుగుద్ది గ్రూప్లో. ఆ టాస్క్ రిలేటెడ్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఏ టాస్క్ ఇస్తామో ఆ టాస్క్ నేను ఇస్తాను పై టాపిక్ని బట్టో, లేదంటే పై టాపిక్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందో టెస్ట్ చేయడానికి, ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేయడానికి టాస్క్ ఇస్తూ ఉంటాం క్లాస్ తర్వాత. అలాగే నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వెన్స్డే మళ్ళీ ఇదే టైంకి జరుగుతుంది, మాన్యువల్ అకౌంట్స్ అండ్ జర్నల్. అలాగే మీకు మళ్ళీ దాని మీద టాస్క్ 2 ఇవ్వడం జరుగుతుంది. సో వీక్లీ షెడ్యూల్స్ అన్నమాట ఇవన్నీ. సో మంచిగా దాని తర్వాత రికనెక్ట్ ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అని ఇంకోటి ఉంది ఫ్రైడే, అది మీకు అడ్మిన్ టీం చెప్తారు ఏం చేయాలనేది. అలాగే అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఎవ్రీ సాటర్డే అసైన్మెంట్ డే అనమాట. సో మీకు ఒక అసైన్మెంట్ ఇస్తారు, దాన్ని చేసి మీరు ఎల్ఎంఎస్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే మీరు ఇంకా చూసుకుంటే గనక చక్కగా మీకు 6 months ప్రోగ్రామ్ అనుకుంటుంది, 4-5 months ప్రోగ్రామ్ ఇది. చక్కగా వారానికి నా క్లాసులు 2 ఉంటాయి, మిగతావన్నీ టాస్క్స్ అండ్ అసైన్మెంట్స్ ఉంటాయి. అలాగే చక్కగా మంచిగా హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనం ఇంటర్న్షిప్ని కంప్లీట్ చేసుకుందాము సక్సెస్ఫుల్గా. అలాగే మీ షెడ్యూల్ అనేది షేర్ చేసి ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే టాలీ ప్రైమ్ అండ్ స్టాక్ మార్కెట్ మీద మనకి ఇవాళ ఇంటర్న్షిప్ చెప్పడం జరుగుతుంది. టాలీ ప్రైమ్ అయిపోయాక లాస్ట్లో స్టాక్ మార్కెట్ గురించి నేను మీకు సిలబస్ ఏముంది ఏం లేదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. తర్వాత మనకి డే బై డే మీకు గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లోంచి ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. అలాగే మనం ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కాబట్టి ముందుగా
మీకు చెప్పాలి ఏంటంటే, లెట్ మీ ఇంట్రడ్యూస్ myself. My name is Chandrasekhar. My students call me Chandu sir. My name is Pullapa Chandrasekhar. I have studied MBA Finance, MCOM Accounts and Finance, MSc Psychology. నేను ఒక సైకాలజిస్ట్ని. నెక్స్ట్ అట్లాగే నేను స్టిల్ పర్సూయింగ్, ఇంకా చదువుతున్నాను మీలాగా, నేను స్టూడెంట్ని, చార్టెడ్ అకౌంటెన్సీ. తెలుసు కదా, సిఏ అంటారు, చార్టెడ్ అకౌంటెన్సీ ఇంటర్. అలాగే సిఎంఏ. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అంటారు. సో ఐసిడబ్ల్యూఏ రిలేటెడ్. సో ఇన్ని ఉంటారు బీకామ్ వాళ్ళకి, ఇవన్నీ కామన్ టర్మినాలజీ. సిఏ, సిఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఇందులో అన్నిటిలో కూడా ఉండేది ఒకటే, అకౌంట్స్, అకౌంట్స్ అండ్ అకౌంట్స్. సో నాకన్నా నాకున్న చాలా ఎక్కువ నాలెడ్జ్ని అకౌంట్స్ ఫీల్డ్లో మీ అందరికీ యూటిలైజ్ అవ్వాలని నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో మీరు నా దగ్గర నుంచి బాగా నేర్చుకుంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇవి కాకుండా నా ట్రైనింగ్ ఎక్స్పీరియన్సెస్ చూసుకుంటే, నేను ఆల్రెడీ చాలా కంపెనీస్లో వర్క్ చేశాను. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసితో చేశాను వర్క్, నా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే. అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో చేశాను. అలాగే కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ దాంట్లో వర్క్ చేశాను రిగార్డింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే నేను ఎడ్యుబ్రిడ్జ్ అనే కంపెనీలో వర్క్ చేశాను. మొత్తం అన్నిటిలో కూడా స్టూడెంట్స్ని ఎంపవర్ చేసే స్కిల్లింగ్లోనే ఉన్నాను. అలాగే ఇంకా డిఫరెంట్ కంపెనీస్, ఆల్మోస్ట్ ఆల్ ఒక 12+ కంపెనీస్లో చేశాను. అలాగే అన్ని గవర్నమెంట్ సెక్టార్స్ రిలేటెడ్, ఏపీ జెన్కో ఇలాంటి వాటిల్లో కూడా వర్క్ చేశాను. పవర్ జనరేషన్ వాటిల్లో అన్నిటిలో కూడా ట్రైనింగే. ఐఎమ్ ఏ ట్రైనర్. నేను మీ ట్రైనర్ని. ట్రైనర్లో కూడా లెవెల్స్ ఉంటాయి. ట్రైనర్, తర్వాత సీనియర్ ట్రైనర్, నేను ఇంతకన్నా ఎక్కువ లెవెల్ అనమాట, మాస్టర్ ట్రైనర్. సో మాస్టర్ ట్రైనర్ని. సో ఆల్మోస్ట్ ఆల్ 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ట్రైనింగ్ ఫీల్డ్లో. సో మీరందరూ కూడా నా ఎడ్యుకేషన్ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను బాగా. సో మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. ఇంటర్న్షిప్లో మొత్తం వర్క్ ఎలా చేయాలి, ఏంటి, అకౌంట్స్ ఎలా నేర్చుకోవాలి, అకౌంట్స్ ఎలా యూటిలైజ్ చేయాలని ఒక 30-40 కాన్సెప్ట్స్తో మీకు చెప్పడం జరుగుతుంది. ఒకరోజు క్లాస్ చెప్తే దాని మీద వర్క్ రెండో రోజు ఇస్తాము. సో టాస్క్స్ కింద అది మీరు చేసుకోండి. నెక్స్ట్ అట్లాగే మీకు చాలా ఈజీగా ఆడతా పాడతా అయిపోయేటట్టు సెషన్స్ని మనం ప్లాన్ చేసుకుందాము. నాట్ ఓన్లీ ఏదో బర్డెన్ లాగా కాకుండా సరదాగా రావాలి, నేర్చుకోవాలి, కోర్స్ ఆఫ్ చేసుకోవాలి, మంచి జాబ్లో ల్యాండ్ అయ్యేటట్టు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అది మీ టాస్క్ అనమాట. అలాగే కెరియర్ ఆపర్చునిటీస్ కనుక చూసుకుంటే, మనం టాలీలో ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని అంటే, టాలీ నేర్చుకున్నాక మీరు టాలీ అకౌంటెంట్ అవ్వచ్చు. మీ లోకల్లోనే వర్క్ చేసుకుంటూ ఉండాలి అని అనుకున్నా మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా బీటెక్ చేశారనుకోండి, ఏంటి వాళ్ళ పరిస్థితి, ఎక్కడికో సిటీలోకి వెళ్తే కానీ వాళ్ళకి జాబ్ ఉండదు. లోకల్లో జాబ్ చేయాలని అంటే వాళ్ళు చదివిన చదువుకి అలాంటి జాబ్స్ మ్యాక్సిమం ఉండవు, రేర్గా. కానీ ఈ టాలీ నేర్చుకుంటే మీరు పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి, ఎక్కువ శాలరీ చేసుకోవాలనుకుంటే ఉంటాయి జాబ్స్. లేదు నేను మా ఊర్లోనే ఉండాలి, నాకు నచ్చిన మా ఫ్యామిలీతోనే ఉండాలి, నేను ఎంతో కొంత శాలరీ వస్తుంది, చక్కగా ఇంటి దగ్గరే ఉంటూ చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళకి
అంటే సొంత ఊర్లో ఉండి చేసుకునే అనుకునే వాళ్ళకి ఇది చాలా సూపర్ ఆపర్చునిటీ అన్నమాట. సో, టాలీ అకౌంటెంట్‌లో అతను చేయాల్సింది ఏంటంటే బుక్ కీపింగ్. మీకు ఇవన్నీ టెర్మినాలజీస్ తెలుసు. బీకామ్ చదివారు అనంటే, ఫైనల్ ఇయర్‌లో ఉన్నారనంటే. లెడ్జర్ మెయింటెనెన్సు, ఫైనాన్షియల్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడమే. సో, టాలీ, ఈఆర్‌పీ గాని, జీఎస్టీ గాని ఇట్లాంటివి వచ్చి ఉండాలి. సో, ఆల్మోస్ట్ మనం జీఎస్టీ దాకా చెప్తామన్నమాట టాలీలో. సో, అది టాలీ అకౌంటెంట్ రోల్ ఒకటుంటది. మనకి గనక జాబ్ వస్తే కోర్స్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా కంపెనీస్‌కి అప్లై చేసుకుంటా ఉండంటే. అలాగే టాలీ ఆపరేటర్ అని ఇంకోటుంటది. డే టు డే ఆపరేషన్స్ అంటే ఎంత అమ్మాము, ఏమేమి అమ్మామని వోచర్స్ ఏసేవాళ్ళు, బిల్ కొట్టేవాళ్ళు ఉంటారు కదా! బేసిక్ టాలీ నాలెడ్జ్ ఉంటే చాలు. డే టు డే ఆపరేషన్స్, డేటా ఎంట్రీ లాగా వోచర్ క్రియేషను, జీఎస్టీ బిల్స్ ఏయడం ఇట్లాంటివి టాలీ ఆపరేటర్ అంటారు. అలాగే మనకే గనక కాన్ఫిడెన్స్ ఉండి బాగా ఇంప్రూవ్ అయిపోయామనుకోండి, టాలీ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అని ఇంకోటుంటది జాబు. జాబ్ కాదు కన్సల్టెంట్. అంటే ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉన్న బిజినెసెస్‌కి దాన్ని టాలీ ఇంప్లిమెంట్ చేయడానికి, మీకు బాగా టాలీ వచ్చిందనుకోండి, వాళ్ళకి ఎక్కించడానికి, వాళ్ళకెళ్ళి నేర్పించడానికి, ఇంకోండి ఇలా వాడుకోవాలని చెప్పడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయని అనుకుంటే టాలీ కన్సల్టెంట్ అవ్వచ్చు మీరు. ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. అలాగే టాలీ ఈఆర్‌పీ సపోర్ట్ స్పెషలిస్ట్ అనే జాబ్ కూడా ఉంటది. మీరు నేర్చుకుంటే. దానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఒక బిజినెస్ నేచర్ ఉంటది. ఆ నేచర్‌కి తగ్గట్టు ఒక ఎంట్రీ ఎయ్యాల్సొస్తది. ఎలాగా ఏంటి అని చెప్పడానికి మీరుంటారనమాట. ఇంకొకటేంటంటే టాలీ ట్రైనర్. సో, మీరు టాలీ ట్రైనర్ అవ్వాలని అనుకుంటే, మీకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు టాలీ గూడా నేర్పించొచ్చు ఎవరికైనా. లైక్ మీరొక జాబ్‌లో జాయిన్ అయ్యారు. ఆ జాబ్‌లోనే మీకు ఆహ్, ఎవరికైనా మీ జూనియర్స్‌కి ఆళ్ళకి కేటీ చేయడానికి, నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఆటిలకి ఈటిలకి యూజ్ అవుద్ది మీకు టాలీ వస్తే. అలాగే టాలీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఒకటుంటది. అంటే ఏంటంటే ఆహ్, ఈ జాబ్‌లోకి గనక మనం వెళ్తే టాలీ కంప్యూటర్ షాప్స్ ఉంటాయి మీ ఊర్లో చిన్న చిన్నయి. అందులో జాయిన్ అయ్యి టాలీ త్రూ వెళ్లి క్లయింట్ లొకేషన్‌లో ఇన్‌స్టాల్ చేయడం టాలీ ఇట్లాంటి జాబ్స్ గూడా ఉండొచ్చు. అలాగే అన్నిట్లికన్నా ఇంపార్టెంట్ బాగా మంచి పొజిషన్‌లో ఉండాలి అనంటే ఫైనాన్స్ మేనేజర్ ఆర్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటదనమాట. ఎవరైనా ఫస్ట్ అకౌంటెంట్ కింద జాయిన్ అవుతారు. అకౌంటెంట్ నుంచి ఫైనాన్స్ మేనేజర్ దాకా వెళ్తారు. ఫైనల్ స్థాయి. వాళ్ళలా వెళ్లారనంటే మీకే సెపరేట్ క్యాబిన్ వస్తది. ఏసీ రూమ్ ఉంటది. మంచి మీ కింద నలుగురు పని చేస్తా ఉంటారు. సో, గోల్ స్టార్టింగ్ వచ్చేసి ఒక నార్మల్ జాబ్‌తో స్టార్ట్ అయ్యి అల్టిమేట్‌గా ఫైనాన్స్ మేనేజర్ అవ్వాలి అని కోరుకోండి. ఆహ్, బడ్జెట్ ఎలా చేయాలి? టాలీ రిపోర్ట్స్‌ని యూజ్ చేసుకొని అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎలా చేయాలి? ఎక్కువ కంపెనీస్‌కుంటారనమాట. పెద్ద పెద్ద కంపెనీస్‌కి ఫైనాన్షియల్ మేనేజర్స్ ఉంటారు. ఇది కాకుండా మీరు టాలీ నేర్చుకుంటే జీఎస్టీ ప్రాక్టీషనర్ అని ఇంకొక కోర్స్ ఉంటది. అంటే కోర్స్ కాదు. ఒక జాబ్ రోల్ ఉంటది. ఇదేంటంటే మేము లాస్ట్‌లో నేర్పిస్తాం మీకు జీఎస్టీ అనేది. ఒక 4, 5 సమ్స్ నేర్పిస్తాము. దాని మీద 4, 5 సమ్స్ ప్రాక్టీస్ ఉంటది. మీరు ఎక్కడికెళ్ళినా జీఎస్టీ బిల్ పడతా ఉంటది మీకు. మీరు మూవీకెళ్ళండి. కింద జీఎస్టీ అని ఉంటది. రూ. 100 టికెట్ అయితే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అని రూ. 128 తీసుకుంటాడు మన దగ్గర. అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే. మూవీకెళ్ళినా, హోటల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనకి జీఎస్టీ అనేది పడుతుంది ఇవాళ. సో, మనకి ఆ జీఎస్టీ ప్రాక్టీషనర్ అనే ఒక జాబ్ ఉంటది. జీఎస్టీ బాగా వస్తే, జీఎస్టీ కాలిక్యులేషన్స్ వస్తే, మనం ఓన్‌గా ఆ చిన్న బిజినెస్ లాంటివి పెట్టుకొని, చిన్న కన్సల్టెన్సీ లాంటిది పెట్టుకొని, జీఎస్టీ లాస్ నేర్చుకొని, ఎక్స్‌ట్రాగా మన కోర్స్ కాకుండా ఎక్స్‌ట్రాగా జీఎస్టీ లాస్ ఉంటాయి. అవి మీరు నేర్చుకొని, దాన్ని టాక్స్ ఫైలింగ్ చేసి పెట్టడం, హెల్ప్ చేయడం. లైక్ క్లయింట్స్ వస్తారు మీ దగ్గరికి. వాళ్ళ మంత్లీ జీఎస్టీ టాక్స్ ఫైల్ చేయాలన్నమాట. 3 నెలలకొకసారి అలా ఉంటాయి. అవి మీరు నేర్చుకొని ఎవరి దగ్గరైనా ఒక ఆడిటర్ దగ్గర ఆహ్, ఒక 6 మంత్స్ చేసుకుంటే ఇంకా మంచి నాలెడ్జ్ వస్తది. వర్కింగ్ నాలెడ్జ్ అంటారు. అది రాగానే మీరే ఓన్‌గా ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఆఫీస్ పెట్టుకొని క్లయింట్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటా ఉండుంటే 3 నెలల కంటే సంవత్సరానికి 4 సార్లైనా వస్తాడు క్లయింట్. అలాగా ఒక 20, 30 మంది క్లయింట్‌లని పెట్టుకున్నారంటే మీకు అసల సూపర్ ఉంటదనమాట. వర్క్ అంతా సెప్టెంబర్ థర్డ్ మంత్‌లో ఉంటది. ప్రతి 3 నెలలకొకసారి వర్క్ పడతా ఉంటది మన మీద. చాలా బావుంటది.
అలాగే టాలీ ఆడిటర్ అని ఉంటుంది. టాలీ ఆడిటర్ అంటే ఏంటంటే ఆడిట్ చేయడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని బిజినెస్ లీగల్ రూల్స్తో అకౌంటింగ్ స్టాండర్డ్స్తో సెట్ అయిందా లేదా 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 అలాగంటే ఆడిటింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మీకు చదివితే మీకు అర్థమవుద్ది. చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు అది. మనం కూడా ఇంటర్నల్ ఆడిటర్ కింద జాయిన్ అవ్వచ్చు ఒక కంపెనీకి. టాలీ ఆడిట్ అని సాఫ్ట్వేర్ ఉంటుంది సపరేట్గా, అది పెట్టుకొని రన్ చేసుకుంటా ఉండంటే ఏమన్నా తప్పులు చేశారా వీళ్ళు టాలీలో, కావాలి మోసం చేయడానికి చూస్తున్నారా, తక్కువ ప్రాఫిట్ చూపించాలనుకుంటున్నారా, ఇట్లాంటివి నేర్పించడం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇంకా మీకు టాలీ బాగా వచ్చేసి ఒక 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తే కనుక టాలీ సాఫ్ట్వేర్ డెవలపర్ అని కొత్తగా ఒక రోల్ వచ్చిందనమాట. అయితే ఈ కోర్స్కి దానికి సంబంధం లేదు, బట్ భవిష్యత్తులో ఈ జాబ్స్ అయితే కూడా మనకు వస్తాయి అన్నమాట. లైక్ యాడ్ ఆన్స్, ప్లగ్గిన్స్, అంటే ఇప్పుడు ఒక చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి, దానికి సంబంధించి సాఫ్ట్వేర్ని ఇంకా కస్టమైజ్ చేసుకునేటట్టు, మనకి తెలుగులో వచ్చేటట్టు, ఇదంతా కూడా సాఫ్ట్వేర్ తెలుగులోకి అవుట్పుట్ ప్రింట్ వచ్చేటట్టు. నెక్స్ట్ అట్లాగే కస్టమైజ్డ్ సొల్యూషన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి, ఇట్లన్నిటికి ఐటీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి యూజ్ అవుద్ది అనమాట. సో ఇవే కాదు, టాలీ వస్తే ఎలాంటి జాబ్ అయినా చేయగలుగుతాం. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ జాబ్ చేయాల్సిన కంప్యూటర్ మీదే. మీరు ఏ షాప్ చూసుకున్నా, చిన్న షాప్ ఉన్నా, ఆ షాప్లో ఒక కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్ మీద బిల్ వస్తుంది మీకు. ఆ బిల్లు కొట్టడానికి ఒకటి కావాలి అంటే ఒక జాబ్ మీకు రెడీగా అక్కడ ఉంది అని అర్థం. కంపెనీని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, దూరాన్ని బట్టి మీ శాలరీ అనేది ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీల్లో చేసుకుంటే ఎక్కువ శాలరీ వస్తుంది, చిన్న చిన్న కంపెనీల్లో చేసుకుంటే తక్కువ శాలరీ వస్తుంది, కానీ ఎక్కడ చేసినా అదే వర్క్. సో టాలీకి మనకి బాగా ఎసెన్షియల్గా స్కిల్స్ కావాల్సింది ఒకటి అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ప్రాక్టీస్ ఏముంటాయని బీకామ్ చదివారు కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చదువుంటే కనుక పాడుకుంటుంది మీ దగ్గర నాలెడ్జ్. టాలీలో ప్రొఫిషియన్సీ కావాలి. లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయింది అనుకోండి, 1-2 ఆప్షన్స్ మారుతాయి అంతే. పాత వర్షన్కి కొత్త వర్షన్కి తేడా ఏంటి సార్ అని అంటే చిన్నగా సెట్టింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ని చూసుకోవడమే. ఒక 5% అప్డేట్ అవుద్ది అంతే, అంతమించి ఏమి ఉండదు. వర్షన్ మారిపోయింది అని భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత పెంచుకుంటే కన్సల్టింగ్వి అంత యూజ్ ఉంటుంది మనకి. నెక్స్ట్ అటెన్షన్ టు డీటెయిల్స్ అనమాట. అంటే డేటా ఎంట్రీ, ఇన్వాయిస్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అన్నిటికి అటెన్షన్ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. అలాగే చాలా ఇండస్ట్రీస్లో ఇవాళ టాలీ అనేది చొచ్చుకుపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఇండస్ట్రీలో మనకి ఎంత ఎంత ఫైనాన్స్ తీసుకున్నారు, ఎంత ఇవ్వాలి, దాన్ని అదంతా లెక్కలు రాసుకోవాలి. రీటైల్ ఇండస్ట్రీ అంటే డీమార్ట్ కానీ, నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేస్తున్నాయి. సో వాటిల్లో కంపల్సరీ స్టాక్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అవ్వచ్చు, పేరోల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని అంటే స్టాక్ మేనేజ్మెంట్, పేరోల్ మేనేజ్మెంట్ అంటే అటెండెన్స్లు అవన్నీ చూసుకోవడం. అలాగే క్యాషియర్ ఉంటాడు, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, మనం ఏం పర్చేస్ చేసాం, ఏం సేల్ చేసాం, ఇవన్నీ కూడా మేనేజ్ చేయడానికి మనకి రీటైల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో టాలీ వాడడానికి టాలీ జాబ్ కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ ఉంటుంది, తయారవుతూ ఉంటుంది. దాంట్లో మనం ఎంత రా మెటీరియల్ ఇచ్చాము, ఆ రా మెటీరియల్తో ఎంత అవుట్పుట్ బయటకు వచ్చింది, దాని ప్యాకేజింగ్ ఛార్జెస్ ఎంత, దాని లేబర్ ఛార్జెస్ ఎంత, దానికి ఎంత కరెంట్ వాడాం, ఎంత మిషనరీ వాడాం, ముడి సరుకు కింద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత ఉంది మధ్యలో, ఇట్లాంటివన్నీ చూసుకోవడానికి టాలీ యూజ్ అవుద్ది. అలాగే ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా టాలీ యూజ్ అవుద్ది. ఎంతమంది కోర్సులో జాయిన్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి ఎగ్జామ్ పెట్టాము, ఎంతమందికి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎంతమందికి జాబ్ వచ్చింది, ఎంతమంది రోజు వస్తున్నారు, ఎంతమంది వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు, ఇలాంటివన్నీ ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఎంత ఫీజు కట్టారు, ఇంకెంత ఫీజు కట్టాలని లెక్కేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా టాలీ నీడ్ అనేది చాలా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ, అంటే టాలీ వస్తే టాలీ లాంటి సాఫ్ట్వేర్లు బోల్డ్ ఉంటాయి. అంటే మనకు ఫస్ట్ టాలీ వస్తే అకౌంటింగ్ ఫీల్డ్ అర్థమైతే ఏ సాఫ్ట్వేర్నైనా ఆపరేట్ చేయగలిగే క్యాపబిలిటీ మనకు వస్తుంది.
సో అప్పుడు మనం సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. నేనేంటి సాఫ్ట్వేర్ ఏంటి అని అనుకుంటారేమో, చేయొచ్చు. మీకు సింపుల్గా చెప్పాలంటే సాల్వర్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉంది. వీళ్ళకి ఏం తెలుసు అని అంటే, వీళ్ళకి టాలీ సాఫ్ట్వేర్ లాంటి సాఫ్ట్వేర్లు తయారు చేయడం వచ్చు సొంతై. దీని మీద బతికేస్తున్నారు వీళ్ళంతా. సో వీళ్ళకి దగ్గర ఏంటంటే ప్రతి సెక్షన్కి ఒక సాఫ్ట్వేర్ ఒక టాలీ వర్షన్ తయారు చేసుకుంటా ఉంటారు. స్పీడ్ ప్లస్, హైజీనియస్, రెడ్ యాపిల్, ఈ ల్యాబ్, ఎమరాల్డ్, మిల్కీ, బెల్, క్లీనింగ్. మనకి టాలీ వచ్చి అనుకోండి, ఇవి ఆపరేట్ చేయడం వచ్చేస్తాయి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఇప్పుడు డ్రై క్లీనర్కి కూడా సాఫ్ట్వేర్ వచ్చింది. ఈవెన్ కూరగాయలు పళ్ళు అమ్ముకోవడానికి కూడా సాఫ్ట్వేర్ వచ్చింది అనమాట మనకి. సో అట్లాగా ఇలాంటి సాఫ్ట్వేర్లు లైక్ సేల్ చేసి పెట్టి మన క్లయింట్లకి చేసే అంత కూడా మనకి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే టాలీ స్కిల్ అనేది ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. టాలీ చేసినోడు ఎవ్వడు ఖాళీగా ఉండడు జాబ్ లేకుండా. ఎవరో ఇంతవరకు నేను చూడలా టాలీ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నట్టు. సో కాబట్టి టాలీని బాగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న అవకాశాలను బట్టి చిన్నదా పెద్దదా ముందు మొదలైతే అల్టిమేట్లీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ చాలా పెద్ద పెద్ద జాబ్స్ అనేవి వస్తాయి. నాకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు టాలీ జాబ్స్. నాకంటే మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, మరి ఇట్లాగా ఓపెనింగ్ అయితే ఉంది అని చెప్తా ఉంటారు. ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి, 25,000 ఇస్తాం, 30,000 ఇస్తాం అంటా ఉంటారు. సో మా స్టూడెంట్స్ ఏమంటా ఉంటారని అంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, 25,000 ఇచ్చేస్తారని అడుగుతూ ఉంటారు. సో అట్లా కాకుండా మీరు మంచిగా అన్ని నేర్చుకొని మంచి ఎక్స్పీరియన్స్డ్గా ఉంటే ఫ్యూచర్లో 40,000 వరకు కూడా టాలీ అనేది వెళ్తుంది. మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉందో దాని ప్రకారం హైయెస్ట్ 40,000-50,000 కూడా తెచ్చుకోవచ్చు. అలాగే మీరు ఒక ఫైనాన్స్ మేనేజర్ పొజిషన్కి వెళ్ళిపోయారు అనుకోండి, బాగా చేసి మీ కింద 10 మంది టాలీ చేసిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూసుకోవడానికైనా మనకి ఇది వచ్చి ఉండాలన్నమాట. సో ఇవి కెరియర్ ఆపర్చునిటీస్ అన్నమాట టాలీలో. మీకు ఇదనే కాదు, మీ చుట్టుపక్కల మీ ఊర్లో చూసుకోండి. లైక్ అనంతపూర్లో కియా ఉంటుంది అనుకుంటా, ఉందా కియా? ఉంది సార్. మరి అందులో కంప్యూటర్ ఆపరేటర్స్ కావాలి కదా, అందులో జాబ్ కావాలి. నెక్స్ట్ అట్లాగే కియా కాకుండా అనంతపూర్లో చాలా ఉన్నాయి. శ్రీ సిటీ ఉన్నట్టుంది. శ్రీ సిటీ మీకు దగ్గరేనా? శ్రీ సిటీ మీకు దగ్గరేనా అనంతపూర్ వాళ్ళకి? రెడ్మీ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ. మొబైల్స్ అండ్ టీవీస్ అసెంబుల్ చేస్తూ ఉంటారు. అక్కడ అకౌంటింగ్ రిలేటెడ్ ఉంటాయి. అనంతపూర్లో చాలా అటు సైడ్ మొత్తం కూడా చాలా ఏమంటారంటే ఫ్యాక్టరీస్ తీసుకురావడానికి ఇప్పుడు ఇప్పుడు కూడా బాగా ట్రై చేస్తున్నారు. సో అట్లన్నిటిలో జాబ్స్ ఉంటాయి అన్నమాట మనకి. మనం ఎంట్రీ అవ్వాలి లోపలికి, కానీ లైఫ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్గా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలన్నా జాబ్ మనకి స్టార్టింగ్లో టాలీలో కావాలని అంటే దొరుకుద్ది. కావాలని అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇది టాలీ యొక్క వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్లో ఇవాళ ఏం జాబ్ పడింది, ఇవాళ ఎంత డేట్? 16th డిసెంబర్. అదేనా ఇక్కడ డేట్? అవును సార్. ప్రతిరోజు జాబ్స్ పడతా ఉంటాయి. అయితే సార్, మీకు మీకు తెలియవు, నాకు తెలుస్తూ ఉంటాయి. నేను తెలిస్తే మీకు షేర్ చేస్తూ ఉంటా. మంచిది, మీకు సెట్ అవుతుంది. చూడండి, చక్కగా అకౌంటెంట్ కావాలనంట వెస్ట్ బెంగాల్లో, కలకత్తాలో. ఆల్ ఓవర్ ఇండియా జాబ్స్ ఇవి. ఒక టాలీ మీనే బేస్, బీకామ్ టాలీ. 1,80,000 నుంచి 3,60,000 ప్యాకేజ్ అంట. సో ఏమడుగుతున్నాడు? ఎంఎస్ ఆఫీసు, అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్, రికన్సిలేషను, సేల్స్, పర్చేజెస్, టాలీ ప్రైమ్. టాలీ ప్రైమ్లో ఇవన్నీ వస్తాయి. ఇవి వస్తే మీకు ఇంత శాలరీ ఇస్తాం అంటున్నాడు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఏం అడుగుతున్నాడు? టాలీ ఎంఎస్ ఆఫీస్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అట్లాగే ఢిల్లీలో ఉంది జాబు, 2,40,000. అకౌంట్స్ అసిస్టెంట్, టాలీ వస్తే చాలు. అంటే మీరు ఇండియాలో ఏ మూలకైనా వెళ్ళండి, మీకు టాలీ వస్తే జాబ్ ఉంటుంది.
బ్యాక్ అండ్ ఎగ్జిక్యూటివ్ అంట. ఓన్లీ చూడండి ఇక్కడ, ఓన్లీ బీకామ్, బీబీఏ, బిఏ, బిఎంఎస్ మాత్రమే జాబ్లు ఇస్తారు. ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చినా, వేరే వాళ్ళు వచ్చినా, నెక్స్ట్ మీకు బిఎస్సి వాళ్ళు వచ్చినా, ఎవరికి కూడా ఈ ఇందులో జాబ్ ఉండదు. డైరెక్ట్గా నెంబర్లు ఇచ్చేస్తున్నారు, హెచ్ఆర్ ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు, మెయిల్ ఐడీస్ ఇస్తున్నారు. మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, ఎంఎస్ ఆఫీసు, టాలీ. శాలరీ వచ్చేసి 2,40,000 దాకా ఉంటుంది సంవత్సరానికి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంట, టాలీలో ముంబైలో ఉంది జాబు. ఇన్ని పనులు చేయాలని రాశాడు ఇక్కడ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి టాలీతో పాటు. అకౌంట్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ 13th డిసెంబర్ పెట్టాడు. 0 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఏం అడుగుతున్నాడో చూద్దాం. అకౌంట్స్ రావాలి వీళ్ళకి. ఎక్స్క్యూజ్ మీ బీకామ్, సార్. ఎంకామ్, బీబీఏ, ఎంబీఏ అయి ఉండాలి. వీటిలో ఏదో ఒకటి అయి ఉండాలి. హలో చెప్పండి. సార్, ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ జాబ్ రోల్స్ ఉన్నాయి కదా, అవును సార్. అంటే ఇప్పుడు మాకు కాలేజీలో జేపీసీ అని చెప్పి క్రియేట్ చేశారు కదా. ఆ, ఆ. ఇప్పుడు దాంట్లో నుండి మాకు నోటిఫికేషనే కానీ ఏదైనా అప్డేటే కానీ ఏమీ ఇవ్వరా? మేబీ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, ఇప్పుడు మాకు టైం అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు నేర్పించిన తర్వాత మాకు అప్పుడు పెట్టుకోవాలి అంటే మాకు సజెస్ట్ చేయాలని నోటిఫికేషన్ వస్తే మాకు అర్థమవుతుంది కదా. ఆ, వస్తాయి 6 months తర్వాత కదమ్మా. అప్పుడు ప్లేస్మెంట్ జేకేసీ సార్, ప్లేస్మెంట్స్ ఏమైనా మీరు ఆపర్చునిటీస్ చూపించగలరా అని. నేను ట్రైనర్ ఉన్నానా, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అడ్మిన్ టీంని ఒకసారి అడగండి. అంటే అసలు వాళ్ళు యాక్చువల్గా టాలీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు జాబ్ వస్తుంది. మనం ఎవరిని అదే అడగక్కర్లేదు. సార్, ఇప్పుడు టాలీ అని కాదు, అక్కడ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎక్సెల్ కూడా అన్నారు కదా. మేబీ ఆ సిచ్యువేషన్స్ అప్పుడు మాకు ఇలాగ రోల్స్ ఇలా చూపిస్తున్నారు కదా, బట్ మాకు రిఫ్లెక్ట్ అంటే మాకు కనిపించదు కదా అప్పుడు. అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ లో మీరు చూపిస్తారు, బట్ జాబ్ తర్వాత అనేది మేము ఎత్తుక్కోవాలి, చూస్తే అడగకూడదు. ఎస్ సార్. నేను కాదు మాట్లాడింది, ఎవరో మీ స్టూడెంట్ మాట్లాడారు. నేను అంటుంది ఎవరు? ఏంటంటే, మీరు ఇది నేర్చుకుంటే మీకు అవన్నీ ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు నీకు వస్తాయి సార్, కానీ మీరు ఇప్పుడు చూపించేస్తావా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు ఇలాగా ఇలా ఇలా ఉన్నాయి పలానా కంపెనీస్ లో అని ఉన్నాయి అవి. చూపిస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఏంటంటే జాబ్ సెర్చ్ చేసుకోవడం అంటాం. దాని మీద స్పెసిఫిక్ గా ఒక ఓకే. క్లాస్ చెప్దాం, ఏముంది, ప్రాబ్లం ఏం లేదు. అది ఒకటే సైట్ కాదు కదా నాన్న. మనకి అదే మీరు నౌకరీ అనే అందరికీ యాక్సెస్ అయ్యే సైట్ ఉంటది, విన్నారు కదా. నౌకరీ ఉన్నాయి. తెలియని వాళ్ళు ఉండరు. సో ఇందులోకి వెళ్ళి టాలీ అని టైప్ చేయండి, ఎన్ని జాబ్స్ వస్తాయో మీకు. నేను స్కిల్ హైలైట్ చేస్తున్నాను. జాబ్ సెర్చింగ్ మీ ప్రాబ్లం అంతే కదా. జాబ్ ఓకే. సెర్చింగ్ మీరు ఆల్మోస్ట్ ఆల్ నౌకరీ ఉంది, ఇండీడ్ ఉంది, మాన్స్టర్ ఉంది, నెక్స్ట్ అట్లాగే లింక్డ్ఇన్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఇట్లా అన్నిటిని మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి కాకుండా, లింక్డ్ఇన్ని సోషల్ మీడియాలా కాకుండా ఒక ప్రొఫెషనల్ మీడియంలా వాడుకున్నామని అంటే ప్రతి దాంట్లో జాబ్ ఉంటుంది. ఇప్పుడు మనకి నా దాంట్లో లింక్డ్ఇన్ లాగిన్ అయ్యలేదు, ఇది కొత్త సిస్టము. యాక్చువల్గా లింక్డ్ఇన్ లాగిన్ అయ్యి చూసుకున్నారని అంటే అందులోనే జాబ్స్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ జాబ్స్ కాలంలో మనకి బోల్డ్ అన్ని జాబ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ప్రొఫెషనల్గా కమ్యూనికేట్ చేసుకోవడం వస్తే మనకి బోల్డ్ జాబ్స్ వస్తాయి. ఇంకోండి ఇక్కడ జాబ్ సెక్షన్ అని ఉంటుంది. ఇవాళ సోషల్ మీడియాలోనే జాబ్స్ దొరుకుతున్నాయి. లింక్డ్ఇన్ అని ఉంది చూసారా, లింక్డ్ఇన్ ఏనా ఇది, ఎస్ సార్. జాబ్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి బోల్డ్ అని జాబ్స్ వస్తున్నాయి. అంటే నా ప్రొఫైల్ని బట్టి, నా స్కిల్స్ని బట్టి నాకు కంప్యూటర్ సైన్స్ టీచరు, ట్రైనరు ఇట్లాంటివి వస్తున్నాయి. మీ ప్రొఫైల్ మీరు బిల్డ్ చేసుకునే దాన్ని బట్టి మీకు వస్తాయి అన్నమాట జాబ్స్. జాబ్స్ ఓకే. బోల్డ్ ఉంటాయి నాన్న. ఆ జాబ్కి తగ్గ స్కిల్ సెట్ ఎవరికి లేకపోవడం వల్ల వాళ్ళు ఖాళీగా ఉంటారనమాట. సో ఓకే. ఓకే సార్. అంటే ఏం లేదు సార్, మీరు అన్ని అంటే మీరు ఇప్పుడు చూపిస్తున్నారు కదా, మాకు అలాగా చెప్పలేదు, అందుకని అడుగుతున్నాం. ఎవరు మీ కాలేజీలో చెప్పలేదా? అంటే సిజిపి అని చెప్పారు కానీ దాంట్లో జాబ్ రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ తర్వాత మేము నోటిఫికేషన్ ఇలాగ ఉంది అని చెప్పండి, పలానా డేట్ లో ఉంది అని చెప్పడానికి మాకు నోటిఫికేషన్ తెలియట్లా. ఇప్పుడు నేనే అని ఒకసారి కాదు, నాతో జేకేసీ ఉన్న నా కోఆర్డినేటర్తో ఫ్రెండ్స్ కూడా. మాట్లాడండి నాన్న. ఆ? జేకేసీ కోఆర్డినేటర్ ఎవరు ఉంటారో వాళ్ళతో ఒకసారి కనెక్ట్ అవ్వండి. ఇది వాళ్ళ జస్ట్ దారి అంటే వాళ్ళదే, వాళ్ళు చూపించేది వాళ్ళదే. నా నా యాజ్ ఎ ట్రైనర్ నేను చూపించే నాయే.
అదే సార్ వాళ్ళు ఎలాగో చెప్పట్లేదు కదా! బట్ మీరు ఈ 6 మంత్స్‌లో మాకు ఇలాగ జాబ్ రూల్స్ చూపిస్తున్నారు కదా! అలాగని ఏమైనా గ్రూప్ గాని, ఏమైనా లింక్స్ గాని ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో అని అడుగుతున్నా. ఇప్పుడు చేసింది అదేగా. ఓకే. వన్ వే. అలా రోజుకో వే చెప్తాను. ప్రాబ్లమ్ ఏముంది? మీరు అప్లై అదే సార్. చేసుకుంటారు, నేర్చుకుంటారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇది చేసుకుంటే బావుంటది. అంటే ఎండింగ్‌లో. ఫస్ట్ రోజు నుంచి మీరు దేని మీద ఫోకస్ పెట్టాలి? బాగా చదువుకోవడం మీద, మంచిగా అన్ని స్కిల్స్ నేర్చుకోవడం మీద, అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం మీద, సర్టిఫికేట్ డెవలప్ చేసుకోవడం మీద పెట్టుకొని, పర్ఫెక్ట్‌గా సర్టిఫికేట్ మీ చేతిలోకొస్తే, సర్టిఫికేట్ తీసుకొని మీరెళ్లి ఏ కంపెనీలో కూర్చున్నా, వాళ్ళు మీకు వెంటనే జాబ్ ఇస్తారు. లేదు, ఓహ్! ఇప్పుడే మీరు జాబ్ తెచ్చేసుకున్నారు అనుకుందాం, లెట్ ఇట్ బి. సర్టిఫికేట్ ఉందా అని ఓకే. అడుగుతారు. లేదు అంటారు. డిగ్రీ అయిందా అంటారు. లేదు అని అంటారు. ఆ! అయితే ఇంటికెళ్ళి రండి. అయన్నీ అయ్యాక రండి అంటారు. మనం ఏం చేస్తాం? అయన్నీ అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఎళ్తే, ఈ 6 నెలల్లో వాడు మన కోసం ఆ పొజిషన్ ఖాళీగా ఉంచాడు కదా! ఉంచుతాడా? ఇంకొకళ్ళని పెట్టుకుంటాడు కదా! ఖాళీగా ఉంచేసి ఇవాళే జాబొచ్చిందనుకుందాం. మన ఓకే. ఇంటర్న్‌షిప్ అయ్యి, కాలేజ్ అయ్యి, అప్పుడు దాకా వెయిట్ చేయడు కదా! ఆడు 6 నెలలు ఎవరిని వర్క్ చేయకుండా ఆడు కూర్చోడు కదా! వేరే వాళ్ళని పెట్టేసుకొని అవును. ఉంటాడు. ఖాళీ ఉన్నప్పుడు రా అమ్మా అంటాడు. సో, పర్ఫెక్ట్ టైమింగ్ గూడా ఉంటది మనకి జాబ్ అప్లై చేయడానికి. సో, అవి చూసుకొని పర్ఫెక్ట్‌గా అప్లై చేసుకుంటే, మనకి ఎక్కడికెళ్ళినా జాబొస్తది. ఓకే సార్. సో, ఇప్పుడు చూడండి నేనేం కొట్టాను, టాలీ అని కొట్టా లింక్డ్ఇన్‌లో. 496 జాబ్స్ ఉన్నాయి. అయితే ఆహ్, జాబ్ అనేది అంత ఈజీగా వచ్చేదు. అన్నీ పర్ఫెక్ట్‌గా నేర్చుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే నీట్‌గా మనకే వస్తది. టాలెంట్ ఉన్నోడికి జాబ్ ఎప్పుడు ఒక ఇది కాదనమాట. అడ్డు కాదనమాట. నేను చాలా మందిని చూసాను. సో, నేనే జాబ్ ఇప్పిచ్చేస్తా ఉంటాననమాట. అక్కడికెళ్ళి సార్ కష్టంగా ఉంది సార్ అని మానేస్తారు. దూరంగా ఉంది సార్ అని మానేస్తారు. ఇంట్లో వద్దన్నారు సార్ అని మానేస్తారు. ఆడపిల్లలైతే రాత్రి 6:30, 7 అవుతుంది సార్ అని మానేస్తారు. నెక్స్ట్ డే అన్నీ చేసేసి చిరాకొచ్చి కూర్చున్నామనమాట ఇక్కడ. అందరికీ జాబ్. సో, మా మా వెర్షన్ ఇలా ఉంటదనమాట. మీ వెర్షన్ అలా ఉంటే, మా వెర్షన్ ఇలా ఉంటది. సో, 2 రోజులొచ్చి, 2 రోజులు చేయకుండా చేస్తా ఉంటారు. సో, జాబ్స్ అయితే బోలెడన్నుంటాయి. మీ స్కిల్, మీ టాలెంట్‌తో మీరు సంపాదించుకోవాలది. ఓకేనా? అర్థమైందా? హలో! ఓకే. ఆహ్, సో, అర్థమైంది గదా! సో, మనకి ఓన్లీ జాబ్ ఆపర్చునిటీస్ అనేది నెతుక్కోవడం, మన రెజ్యూమ్‌ని బట్టి, మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, మన ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్‌ని బట్టి, మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని బట్టి, మన డ్రెస్ కోడ్‌ని బట్టి, మనం అవతలోళ్ళతో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి జాబ్ అనేది ఉంటది. సో, నోటిఫికేషన్స్ అంటారా? బోలెడుంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కరెక్ట్‌గా సెర్చ్ చేయట్లేదనుకుంటా. ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేస్తే జాబ్ షీట్స్ అని అవి ఇవి పెడుతున్నారు. బోలెడు సైట్స్ ఉన్నాయి. నౌకరీ కాకపోతే మనకి ఇండీడ్ ఉంది. ఇండీడ్ కాకపోతే మాన్స్టర్ ఉంది. మాన్స్టర్ కాకపోతే ఆహ్, లింక్డ్ఇన్ ఉంది. ఇలా బోలెడన్నున్నాయి. లిస్ట్ ఆఫ్ జాబ్ సెర్చింగ్ సైట్స్ అని నొక్కితే గనక మనకి జాబ్ సెర్చ్ పోర్టల్స్ బోలెడన్నొస్తాయి మనకి వెబ్‌సైట్ పేర్లు. అన్నిటిల్లో మీరు చక్కగా రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేసుకుంటే, మీకెక్కడో అక్కడ జాబ్ అనేది రావడం జరుగుతది. సో, ఇదంతా కూడా కెరియర్ ఆపర్చునిటీస్ ఇలా ఉంటాయి మీకు అని చెప్పడం జరుగుతుంది. అలాగే నా నంబర్ గూడా మీకు షేర్ చేయడం జరుగుతది తర్వాత. సో, మీకెప్పుడైనా జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే ఆహ్, మీరన్నట్టు ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళు మీకు మీ గ్రూప్స్‌లో షేర్ చేస్తా ఉంటారు. అలాగే మీరు గూడా జనరల్‌గా జాబ్ తెచ్చుకోవడం ఏం పెద్ద విషయం గాదు టాలీ నేర్చుకున్నాక. అసలు అన్‌స్కిల్డ్ ఉన్నారనమాట అందరూ. మొన్న ఒక కంపెనీకెళ్ళాడు నా స్టూడెంట్. నేను విడిగా 10,000 చార్జ్ చేస్తాను. ఇదే ప్రోగ్రామ్‌కి, టాలీకి. ఆ ఓకే. స్టూడెంట్ ఏంటంటే ఆహ్, వెళ్తే వాళ్ళు నీకెంతైనా ఇస్తాం. నువ్వెంత అడిగితే అంత ఇస్తాం. నాకు హ్మ్. తప్పులు లేకుండా నువ్వు ఎంట్రీస్ చేయాలి. నేను చాలా ఆల్రెడీ అకౌంటెంట్ ఉన్నాడు. బోలెడు తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పుల వల్ల నాకు డబుల్ వర్క్ అవుతుంది అని తను చెప్పడం జరుగుతుందనమాట. సో, అలా చెప్పడం ద్వారా ఇతనేంటంటే ఇద్దరెళ్లారు.
ఒకడు భయపడి వెనక్కి వచ్చేసాడు. ఎందుకనంటే నాకు తప్పులు లేకుండా అవ్వట్లేదు నాకు టాలీ అని మెంటాలిటీ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఎందుకని ఇతను సరిగ్గా ప్రాక్టీస్ చేయడు గనక. ఇంకొక అతను బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ఒక లెక్కని 4 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు. అది వచ్చేదాకా పర్ఫెక్ట్ అయ్యేదాకా 5 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు. 3 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు. తనకు పర్ఫెక్షన్ ఉంటుంది. జాయిన్ అయ్యాడు 25,000 శాలరీ యాజ్ ఎ ఫ్రెషర్. ఎక్కడ అనుకుంటున్నారు? విజయవాడలో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్. జాబ్ అనేది నువ్వు స్కిల్ లేకుండా వెళ్తే జాబ్ రాదు, స్కిల్తో వెళ్తే జాబ్ వస్తుంది. అంతే డిఫరెన్స్. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకా 5 minutes ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ చెప్పండి అమ్మా. నోట్స్ ప్రొవైడ్ చేస్తారా సార్? టాలీ నోట్స్ వచ్చేసి నోట్స్ అంటే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ అట్లాగే మేము మీకు సమ్స్ వస్తాయి కదా, సమ్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్లో పోస్ట్ చేయడము, స్క్రీన్ మీద పెట్టి స్క్రీన్ షాట్ తీసుకోమనడము జరుగుతుంది. ఓకే ఓకేనా? ఓకే ఎక్కడైతే నోట్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ నోట్స్ ఏమన్నా కావాల్సి వస్తే నేను మీకు రాసుకోండి అని చెప్తాను, రాసుకుందరు. ఓకేనా? ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్పండి. హలో, టాలీలో టాపిక్స్ ఏమేమి వస్తాయో చెప్తారా సార్? మీకు అన్నీ కవర్ అవుతాయి అమ్మా టాలీలో. ఫస్ట్ మాన్యువల్ అకౌంట్స్ నేర్పించి, మాన్యువల్ అకౌంట్స్ అయిన తర్వాత నేను టాలీ స్టార్ట్ చేస్తాను. ఎందుకు మాన్యువల్ అకౌంట్స్ అంటే అకౌంటింగ్ సైకిల్ అంటాం కదా. అకౌంటింగ్ సైకిల్లో జర్నల్, లెడ్జరు, ఓచరు, జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ ఫైనల్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఒక చిన్న సమ్మెత్ చెప్పి అప్పుడు మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది టాలీలో. కంపెనీ క్రియేషన్ ఎలాగా, లెడ్జర్ క్రియేషన్ ఎలాగా, ఓచర్ ఎంట్రీస్ ఎలాగా, క్యాష్ అండ్ బ్యాంక్. ఈ లిస్ట్ ఇచ్చారా మీకు ఏమన్నా? కాంట్రా డిపాజిట్, బ్యాంక్ టు బ్యాంక్, చెక్, ఎర్రర్స్, డిప్రిసియేషన్, పార్ట్నర్షిప్, క్రెడిట్ ఆపరేటర్స్, స్టాక్ మేనేజ్మెంట్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ మేనేజ్మెంట్, మల్టీ కరెన్సీ, డ్రాయింగ్, మల్టీ ప్రైజ్ లెవెల్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, డబుల్ ఎంట్రీ మోడ్, బ్యాంక్ చెక్, ఆటో బ్యాంక్ రికన్సిలేషను, అలాగే రిపోర్ట్స్ జనరేట్ చేయడం, డేటా సెక్యూరిటీ, పాస్వర్డ్ క్రియేషన్ ఫర్ టాలీ వాల్ట్, కంపెనీ మేనేజ్మెంట్, మైగ్రేషన్ ఆఫ్ టాలీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెట్ ఆఫ్ చేయడం ఎలాగా. ఇవి కాకుండా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కూడా కొన్ని ఉంటాయి. సో అవి అడ్జస్ట్ చేసి నేను చెప్తాను. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎండింగ్లో వస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎలాగా, ఇవన్నీ కూడా మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో రిలేటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మన ఎంటైర్ సిలబస్. ఎప్పుడైనా ఏదైనా అప్డేట్స్ వస్తే ఆ రోజు మోడిఫై చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మీ డౌట్ బేస్డ్ కూడా చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత ఏఐ టెక్నాలజీ వచ్చినా అకౌంట్స్ అనేది అది రాయలేదు, ఆటోమేటిక్గా రాయగలదా? అకౌంటెంట్ కావాల్సిందే. కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఇంటర్న్షిప్ నీట్గా చేసుకొని సిన్సియర్గా చేసుకుంటే ఇప్పుడే కాదు మీకు లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అవుద్ది. నెక్స్ట్, ఒక 2 minutes ఉందమ్మా క్లోజ్ చేయడానికి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మనకి మంత్ నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ Okay. సెమ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక 3 days ఎక్స్క్యూజ్ చేస్తారా? ఒకసారి అది మీకున్నాయా? మీకు ఒక్కరికే కదా? మాకే
అవును సార్. ఒకసారి అది తెలియదు. అడ్మిన్ టీమ్ తో మాట్లాడండి. మీకు ఓకే సార్. చేస్తారనుకుంటా. అడ్మిన్ టీమ్ తో మాట్లాడండి. ఇంకా సరే సార్. నాకంత తెలీదు. అడ్మిన్ టీమ్ తో మాట్లాడితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? రసం వేసుకో అందు బాగుంటుంది ఏం ఫీల్ కాదు రసం వేసుకో ఇడే పెడితే పోతుంది సార్ ఇప్పుడు క్లాస్కి వచ్చినట్టు మ్యూట్ స్క్రీన్ చేసుకోండి. షాట్ తీసుకోవాలా సార్? స్క్రీన్ షాట్ తీసుకోవాలమ్మా. అటెండెన్స్ కౌంట్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. టైం అయిపోయిందిగా. టైం అయిపోయింది. సో టేక్ ఏ స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత వాళ్ళు చెప్తారనుకుంటా మీకు ఎక్కడ అప్లోడ్ చేయాలనేది చూసుకోండి. ఓకేనా? సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. వాట్ వండర్ఫుల్ సెషన్. మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మంచి మంచి డౌట్స్ అడిగారు రిగార్డింగ్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ నుంచి మనం మాన్యువల్ అకౌంట్స్ ఎలా చేసుకోవాలనేది స్టార్ట్ చేసుకొని, అంటే మాకు రాదా అంటారేమో, ఫస్ట్ ఇయర్లో జరిగిపోయినాయి కదా అని రిఫ్రెష్మెంట్ అడుగుతారు అందరూ. ఇంకొకసారి రీక్యాప్ చేద్దాము. ఓకేనా? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్.